హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి. నేను మీ మంజుల. మనము బొరుగులతోటి చిన్న సింపుల్ అయిన స్నాక్స్ చేసుకుందాము. మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇప్పుడు తినేవాళ్ళం దీంతోన. అది వచ్చేసి మరమరాల ఉండలు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బాగా టైంపాస్కి, ఇప్పుడు సమ్మర్ కదండి, హాలిడేస్లో పిల్లలు కూడా బాగా టైంపాస్ అవుతుందన్నమాట. తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా నేను బొరుగులు తీసుకున్నానండి. బొరుగులు వచ్చేసి నేను దీంతో ఒక 3 కప్పులు తీసుకున్నాను దగ్గర. ఇది అందాజుగానండి, నేను పర్ఫెక్ట్గా ఏం చెప్పట్లేదు. అలాగే బెల్లం తీసుకున్నాను దానికి సరిపడినంత. ముందుగా మనం ఈ బెల్లం వచ్చేసి పాకం పట్టుకోవాలి. తర్వాత ఈ మరమరాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో తేమ అలా ఏమైనా ఉన్నట్టుకుంటారా, క్రిస్పీగా ఉంటే. నార్మల్గా అయితే ఇప్పుడు క్రిస్పీగానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ప్యాకెట్ చూడండి. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ముందుగా అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లం వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బాగా పాకం రావాలండి. ఇది మామూలు పాకం కాకుండా గట్టి పాకం రావాలన్నమాట. ఇది పాకం వచ్చేలోపు మనము ఇంకొక సైడు ప్యాన్ పెట్టుకొనేసి బొరుగుల్ని మనం కొద్దిగా రోస్ట్ చేసుకుందాము. ఇటు సైడు కొద్దిగా వేసుకొనేసి ఫ్రై చేసుకుందాము. ఎక్కువ వేసుకోకూడదండి, బయట వెళ్ళిపోతాయి. కొద్దిగా వేసుకొని అలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. చూడండి, నేను మొత్తం అన్నీ అలా ఫ్రై చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి బెల్లం కరుగుతోంది, బాగా గట్టి పాకం రావాలన్నమాట. ఈలోపు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఈరోజు చేయించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న దీపాలు అవన్నీ వేసి చేయించుకున్నాను. నరసింహస్వామి విగ్రహం అనమాట. దీన్ని వచ్చేసి వాళ్ళు నాకు తయారు చేసి ఇవ్వడానికి 200 రూపాయలు తీసుకున్నారండి. దీంతో ఇది వచ్చేసి మామూలుగా పెద్ద విగ్రహాలు ఉండకూడదు అలా అని అంటారు కదండి, అందుకనేసి నేను దీన్ని తీసుకున్నాను. ఈ సైజులోనే తీసుకున్న. అభిషేకం అలా చేయలేం కదా మనం ఇంట్లో అయితే, అందుకనేసి ఈ సైజులోనే తీసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. 200 రూపీస్ పడింది నాకైతే. మామూలుగా ఇంట్లోనే కదా, అందుకనేసి వాళ్ళు దీన్ని తయారు చేసి ఇచ్చిన తర్వాత మామూలుగానే చింతపండు అలాగే పసుపు నీళ్ళన ఒక 4 అవర్స్ నానబెట్టమని చెప్పారు. యాక్చువల్గా ఇది వచ్చేసి వైట్ కలర్ ఉన్నింది, తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో అయిందనమాట. అందుకనేసి ఒక 4 అవర్స్ కదా, అందుకనేసి దీంట్లో నానబెట్టేశాను. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుందామనేసి ఇలా చూపించాను అనమాట. ఇంకొక 1 అవర్ అయిన తర్వాత దీన్ని వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనము రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా వాటర్లోకి వేస్తే ఇలా ఉండకూడదు అనమాట. ఇలా ముద్దలాగా అయిపోవాలన్నమాట. ఇట్లా వేస్తే టంగ్ మన సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్ పాకం వచ్చినట్టు. మనం అది వచ్చేదాకా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, సౌండ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు పాకం కరెక్ట్గా అయింది అన్నట్టు. మనం ఇప్పుడు ఇందులోకి బొరుగులు వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బొరుగులు వేసుకొని కలుపుకుందాము. కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, లేకపోతే ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. బొరుగులు చూడండి క్రిస్పీగా ఉన్నాయి కదా, అందుకనేసి ఇది సౌండ్ వస్తుంది. మామూలుగా అయితే ఇలా మొత్తం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి, ముద్దలాగా అవుతుంది. మొత్తం కింద నుంచి నేను వచ్చేసి గిన్నె కొద్దిగా వెడల్పుగా ఉండేది తీసుకోవాల్సింది, కాకపోతే సరిపోతుంది అనుకున్నాను. ఇది ఇలా అయిపోయింది, పర్లేదు అయిపోయింది. కలిపేసి చూసుకున్నాము, లేకపోతే గట్టి పడుతుంది అనమాట. ఇలానే మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. మనము ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఉంటలాగా కట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉంటన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత, లేకపోతే వేడిగా ఉన్నప్పుడు అయితే మామూలుగానేసి ఇలా కట్టుకొనేసి మొత్తం అన్నీ ఇలా ఉంటలాగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. ఇది ఏ షేప్లో అయినా వస్తాయన్నమాట. ఇవి
నేను ఇలా బాల్స్ లాగా చేసేస్తున్నాను. ఈవినింగ్ టైమ్స్లో అలా తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇంకా బాగా కలపాలి, కాకపోతే నాకు కలపడానికి కాలేదన్నమాట. బట్ బాగా కలిసింది. ఇలా పాకం వస్తే కానీ ఇలా రాదండి, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. గట్టి పాకం వస్తేనే ఇలా వచ్చేది. పాకం అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ కలిపే దాంట్లో కొద్దిగా స్లో అయింది నాది. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి. ఒక్కొక్కటి పిల్లలు తీసుకొని అలాగే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి.